ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక దేవుని యొక్క మాటలు విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 నేను చదువుతాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవుడు మనల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన విడిపించడానికి వచ్చాడు. మనల్ని చెరలో నుంచి విడిపించడానికి వచ్చాడు. బంధకాల నుంచి విడిపించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఈ యొక్క పాపములో ఉన్న ప్రజలను విడిపించడానికి వచ్చాడు. రోగములతో వ్యాధులతో బాధపడుతూ వాళ్ళు ఇరుక్కుపోయిన వారిని దేవుడు విడిపించడానికి వచ్చాడు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను 3:8 చెప్పబడుతుంది, దేవుడు మన కొరకు వచ్చాడని. ఆయన ఎందుకు వచ్చారంటే తెలుసా? అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు వచ్చాడని చెప్పనుంది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వివాహంలో, నీ చుట్టూ ఏ దురాత్ముడు అంధకార సంబంధమైన చీకటి శక్తులు ఆవరించున్నాయో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ యొక్క వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను ఆ అధికారం నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి బయటికి తీసుకురాబోతున్నావు. నువ్వు బయటికి రాబోతున్నావు. నీకు విడుదల జరగబోతుంది. ఈ యొక్క పాపము కానీ, చీకటి కానీ, దురాత్ముడు ఏమి ఆవరించి నిన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, దానిలోంచి ప్రభు నిన్ను ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. యేసు నామములో ఆయన విడుదల చేసి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుని యొక్క రాజ్యములో నివాసం చేస్తాడు. ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. అక్కడ ఆనందము, సంతోషము, అక్కడ పరిశుద్ధాత్మ శక్తి, అక్కడ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ నీ మీద ఆవరించి ఉంటుంది కనుక నిన్ను తన రాజ్య నివాసులుగా చేయబోతున్నాడు. మన దేవుడు ఎప్పుడు కూడా తన రాజ్యంలో నివసింపచే, అందుకనే ఆయన రాజ్యం మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన రాజ్యము నీ మీదకి వచ్చిన గాక, ఆయన రాజ్యము నీ వివాహంలోకి వచ్చిన గాక, ఆయన రాజ్యము నీ కుటుంబంలోకి వచ్చిన గాక, ఆయన రాజ్యము నీ గృహంలోకి వచ్చిన గాక. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేక అంధకార సంబంధమైన చీకటి శక్తిలోంచి నీకు విడుదల కలుగును గాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్న బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్న దురాత్మ క్రియలను విరిచిపోవును గాక. ప్రత్యేక అంధకార క్రియలు తొలగిపోవును గాక. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే నీ రక్తాన్ని, నీ శక్తిని విడుదల చేస్తున్న నీ బిడ్డలపైన పరలోక సంబంధమైన దైవిక శక్తిని విడుదల చేయడం ఇప్పుడే తండ్రి. యేసు క్రీస్తు నామములో నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల ఎంతో ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నీవు బంధకాల్లో ఇక్కడ ఉండలేవు, చీకట్లో ఇక్కడ ఉండలేవు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఇప్పుడే ఆయన నీకు స్వతంత్రం అనుగ్రహిస్తున్నాడు. యేసు క్రీస్తు నామములో ఆయన కృప, ఆయన ప్రేమ, దయ నీ మీద నిరంతరం ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీతో ఉన్నారు. ఆమేన్.